హాయ్ అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో మేమిద్దరం ఈరోజు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నట్టయితే ఈరోజు పెద్ది మూవీ గురించి సరదాగా చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం. ఎప్పుడో పెట్టుకుందాం అనుకున్నాం, కానీ పెద్ది మూవీ లాగే మా డిస్కషన్ కూడా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వెల్కమ్ కౌశిక్. ఓకే, పెద్ది ఎప్పుడు ఈరోజు జూన్ లోకి వచ్చాం కాబట్టి ఇంకో 4 days లో రిలీజ్ అవుద్ది. ఈ రోజు విజయవాడలో ఈవెంట్ ఉంది, తెలుగు ఈవెంట్ ఫైనల్లీ. మొత్తం ఎక్కడికి వెళ్ళారు? భోపాల్, ఢిల్లీ, కర్ణాటకలో బెంగళూరు అనుకుంటా, చెన్నై. నిన్న చెన్నై 30th మే చెన్నైలో అయ్యింది. మరి మలయాళం కేరళంకి వెళ్ళారో లేదో తెలీదు. ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లే. జెన్యున్ గా చెప్తున్నాను, ఒక సినిమా ఇంత ఘోరంగా పోస్ట్ పోన్ అయినా మార్కెటింగ్, పబ్లిసిటీ ఖచ్చితంగా బుచ్చిబాబు మూవీ చాలా పట్టుబట్టి చేస్తాడు పబ్లిసిటీ. నువ్వు ఈవెన్ ఉప్పెనాగ, మరి నీకు గుర్తుందో లేదో, డెబ్యూ మూవీ ఇద్దరికి 100 కోట్లు గ్రాస్. అవును, పాటలు హిట్ అది నిజమే, కానీ దానికి తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ నిజంగా గ్రేట్ అసలు బుచ్చిబాబు పబ్లిసిటీ మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, అందులో డౌట్ లేదు. నీకు ఉప్పెనాగ టైంలో గుర్తులేదా? నాకు ఉన్న పాటలు గుర్తున్నాయి తప్ప అంటే అంత ఫాలో అయ్యే ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఓకే ఓకే ఓకే. సరే నువ్వు కానీ చెప్పు. మూవీ సస్టైన్ ద బస్ ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ నుండి టిల్ ఉమ్, టుడే. అంటే పెద్ది. డిలే అయినప్పుడు ఆబ్వియస్లీ ఆ మిట్టని తగ్గిపోతా వస్తుంది. ఆ, అంటే ఆడియన్స్ ఒక పోస్టర్ వచ్చినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ నెక్స్ట్ పోస్టర్ వరకు సస్టైన్ చేయాలి. బట్ బిఫోర్ ద ట్రైలర్ వరకు ఎవ్రీథింగ్ ఆ హైప్ మెయింటైన్ చేశారు. ట్రైలర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అన్ అండర్ ప్లేడ్ కట్. కట్ కట్ ఈజ్ ఇంపార్టెంట్. కట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్స్ లేట్ పెద్ద ఫస్ట్ షాట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 2025 స్టార్టింగ్ లో ఫెబ్రవరి మార్చ్ ఏమో టైంలో నాకు అనుకుంటా. గుర్తులేదు. ఫస్ట్ షాట్ ఏంటి, బ్యాట్ వేసి కొడతాడు అదా? దాని టైటిల్ పేరు పెద్ద ఫస్ట్ షాట్ అనుకుంటా. అంతా నార్మల్ గా వెళ్ళి జస్ట్ ఒక షాట్ కొట్టాడు, అటెన్షన్ మొత్తం తెచ్చేసుకున్నాడు రామ్ చరణ్. అవును. ఎందుకంటే మనకి హీరోస్ రగ్డ్ లుక్ లో ఉంటే ఫస్ట్ తీసుకోలేం. అంటే ఆ రిలేటబిలిటీ మనకి రావడానికి ఖచ్చితంగా ఏదో ఒక హై మూమెంట్ ఆర్ ఎమోషనల్ కనెక్ట్ పడాలి. బాబు ఫస్ట్ షాట్ అని రిలీజ్ చేసి లాస్ట్ లో షాట్ కొట్టి రామ్ చరణ్ మనకు అలవాటు చేసేసాడు యాజ్ పెద్ది. అవును. ఆ తర్వాత నుంచి ఏ కంటెంట్ ఫెయిల్ అవ్వలేదు. చిక్రీ సాంగ్ అసలు అది బాగా ఉపయోగపడింది. ఆ, నాకు ఇన్స్టెంట్ గా నచ్చలేదు, బట్ స్లోగా నచ్చేసింది. అవును. అలా ఏంటంటే అది ఇన్కల్కేట్ అయిపోయింది డే బై డే అవును. డే బై డే డే బై డే. ఉమ్. అది రైరే రారా ఈ మధ్య కాలంలో ఒక ఫిలాసఫీని ఇన్కల్కేట్ చేసి ఒక మాస్ సాంగ్. అండ్ హోప్ ఐ వుడ్ బి థింకింగ్ దట్ ఇట్ విల్ బి ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ. జనరల్ గా అదే జరుగుతుంది. ఆ మనకి స్టాలిన్ సినిమాలో ఉంటది ఫస్ట్ సాంగ్, బరారే బరారే. దాంట్లో కైండ్ ఆఫ్ చాలా ఫిలాసఫీ. అసలు ఎన్ని ఠాకూర్ ఎన్ని సినిమాలు ఉంటాయో అసలు. ఫస్ట్ ఠాగూర్ సాంగ్ లో సినిమాలోని తెగ ఫస్ట్ ఫిలాసఫీ సాంగ్స్ లో చెప్తాడు హీరో. చెప్తారు. ఉమ్. అండ్ అది ఈ మధ్యకాలంలో లేదు. అవును, ఈ మధ్య ఎందుకంటే కాలంలో అసలు ఇంట్రడక్షన్ సాంగ్సే లేవు కదా. తగ్గే బాగా. నాకు రైదరారా బాగా అనిపించింది. ఇంకా లేదు, రైరే బాగా నేను ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు నచ్చింది. చిక్రీ అలా కాదు, నాకు 3-4 times వినాల్సి వచ్చింది. రైరే రానా నాకు ఫస్ట్ టైం విన్నప్పుడే హుక్ అయ్యాను. మళ్ళీ నాకు ఫస్ట్ షాట్ లో మసా మసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటది అది. అలాగే పెహల్వాన్ టీజర్ లో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీజిఎం ఉంటది, చాలా బాగుంటది ఆ బీజిఎం కూడా. నాకు అది కూడా నచ్చింది. సో ఐ హోప్ మసా మసా సినిమాలో ఉంటది, పెహల్వాన్ మ్యూజిక్ కూడా ఉండాలి, వీటిని బాగా వాడాలి అని ఆశిస్తున్నాను. సో యా, డెఫినెట్లీ సాంగ్స్ చాలా గట్టిగా క్లిక్ అయ్యాయి. నీకు ఒకటి చెప్తున్నాను, ఏఆర్ రెహమాన్ స్లో స్లో పాయిజన్ లో ఉంటాయి చాలా సాంగ్స్ అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. సర్కార్ సినిమా ఉంటది, విజయ్ సర్కార్ మురుగదాస్ తో. ఆ సినిమాలో రప్తా మారా అని ఒక సాంగ్ ఉంటది, నువ్వు లిరిక్స్ చదివావు అనుకో నవ్వుతావు. అసలు ఆ లిరిక్స్ కి మీనింగే ఉండదు, అసలు ఏం అర్థం కాదు. ఇది అసలు తెలుగులో ఇలా రాయొచ్చా ఒక సాంగ్ అనిపిస్తుంది, అంత సుత్తిలా ఉంటది లిరిక్స్, కానీ సాంగ్ ఉంటది. అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అసలు ఏం అనిపించలేదు, కానీ నేను సినిమా చూసి వచ్చాక నేను ఏ సాంగ్ హమ్ చేయట్లేదు, ఆ ఒక్క సాంగ్ హమ్ చేస్తున్నాను. ఇదేంటి ఈ సాంగ్ హమ్ చేస్తున్నానని చెప్పి నేను వెంటనే, అప్పుడు జియో మ్యూజిక్ ఉండదు అప్పుడు, అందులో నేను వెంటనే చూసి పాట వెంటనే ఎడిక్ట్ అయిపోయాను. ఇప్పటికీ వింటాను ఆ సాంగ్ నేను. అది ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ప్యూర్. చాలా రోజుల తర్వాత నాకు ఏఆర్ రెహమాన్ చాలా అంటే నాకు రోబో పాటల వరకు బాగా నచ్చుతాయి. అంటే నేను క్రేజీ. అప్పుడేం ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను 2018-19 దగ్గర నుండి నేను పాటలు ఇష్టంగా వినడం స్టార్ట్ చేశాను. నాకు
పాత ఏఆర్ రెహమాన్ పాటలు ఉంటాయి, అవి పిచ్చి అనమాట. అసలు మాస్టర్ ఇంకా పీస్ అసలు అవి. అవి ఆ నాకు రోబో తర్వాత వచ్చిన కొన్ని ఫిలిమ్స్ లో ఎందుకో నాకు కనెక్ట్ కుదరలేదు, ఎందుకంటే అవి మెలోడీస్ గా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సినిమా మారిపోవడం వల్ల కూడా మ్యూజిక్ మారిపోతూ ఉంటుంది. క్లాస్ గా ఉంటాయి అన్ని. నాకు మళ్ళీ నేను సర్కార్ సినిమా చూసాను, నాకు గుర్తుంది, బట్ నాట్ సాంగ్స్. బట్ ఆఫ్టర్ రోబో అండ్ విలన్ కూడా నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ అనుకుంటా. ఉమ్, విక్రమ్ విలన్ ఉంటుంది, తెలుసు. అందులో కూడా పాటలు బాగుంటాయి. ఈ కొమరంపులో ఎక్సలెంట్ కొమరం ఉంది. పులి కొమరం పులి ఎక్సలెంట్. సో నాకు పెద్ద సాంగ్స్ అన్ని ఎక్కేసాయి. ఇందాక మనం రైరా రారా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను చెప్దాం అనుకున్నా. రైరా రారా ఫస్ట్ నేను కన్నడ వర్షన్ నొక్కేసాను. ఓకే. నేను ఫోన్ లో వైబ్ అయిపోతున్నాను, కన్నడ వర్షన్ కి వైబ్ అవుతున్నాను. లిరిక్స్ ఏంటి పదాలు తేడాగా ఉన్నాయంటే కన్నడ వర్షన్ అది. సో నాకు ఫిలాసఫీ అక్కర్లే, బట్ ట్యూన్ పడితేనే కదా వైబ్ అవుతుంది. సో తర్వాత రెండు మూడు సార్లు విన్న తర్వాత ఓ, అంటే మళ్ళీ ఆ మ్యాజిక్, అంటే మాస్ తో ఒక మ్యాజిక్ కలిసినప్పుడు దాని ఇంటెన్సిటీ వేరేలా ఉంటుంది. అంటే అది ట్రిపుల్ ఫోల్డ్ అవుతుంది ఇంటెన్సిటీ. కమర్షియల్ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ అదే, అన్ని కరెక్ట్ గా ప్లేస్ అయ్యాయి అంటే అది ఉప్మాలాగా కనిపిస్తున్నా చాలా బాగుంటుంది. ఉప్మా, జీడిపప్పు ఉప్మా. అంతే. ఇప్పుడు ఒకటి దాన్ని గీయేసి ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకోటి జీడిపప్పు వేయచ్చు, ఇంకోటి గ్రౌండ్ నట్స్ వేయచ్చు, బట్ ఎండ్ ప్రొడక్ట్ ఏంటి ఇది తీసారా అని అనొచ్చు, కానీ ఎండ్ ప్రొడక్ట్ బాగుంటది. దానికి ఆడియన్స్ ఉన్నారు, ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఎనాలజీ బాగుంది నీకు. అది చెప్తున్నాను, ఈ ఇలాంటి కమర్షియల్ మూవీసే నీకు ఎప్పుడు వైడర్ ఆడియన్స్ కి వెళ్ళిపోతూ ఉంటది. అందుకే వాటి కలెక్షన్స్, హైయెస్ట్ కలెక్షన్స్ అవే ఉంటాయి చూడు. బికాస్ పుష్ప ఆల్ ఓవర్ ఇండియా ఎంత మందికి రీచ్ అయిందంటే ఓన్ చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్. ఘోరంగా, మామూలుగా. నేను యాక్చువల్లీ పుష్ప రిలీజ్ అయిన తర్వాత నేను మార్నింగ్ షో వెళ్ళి వచ్చేసాను. మా చెల్లికి మెసేజ్ పెట్టి సినిమా బాగుందంట, అయితే డాడీని తీసుకెళ్ళమంటాను, డాడీ బాబాయ్ కలిపి వెళ్దాము. వాళ్ళు తిడతారు నిన్ను సినిమా చూసి ఎందుకు ఈ సినిమా తీసుకొచ్చారు, ఎందుకంటే ఐ థాట్ దే మైట్ నాట్ లైక్ ద ఫిలిం. సర్ప్రైజింగ్లీ దే లైక్ మోర్. బాగా నచ్చింది. ఓకే. అండ్ వాళ్ళు చెప్పిన సీన్స్ వచ్చేటప్పటికి ఏంటి, మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 40 and 50 ఈ సీన్లకి ఎందుకు రిలేట్ అవుతున్నారు, అవ్వకూడదే. నా ఫ్రెండ్ కూడా ఇదే మాట చెప్పాడు, మా అమ్మగారికి పుష్ప సినిమా బాగా నచ్చింది అన్నాడు. అది అంటే సుకుమార్ రైటింగ్స్ లో మ్యాజిక్ ఆ ఉంటుంది. సో మనం మాస్ కి ఎలాగ రిలేట్ అవుతున్నామో ఆ ఏజ్ కి వచ్చేటప్పటికి వాళ్ళకి కొన్ని సీన్స్ సెన్సిబిలిటీకి మ్యాచ్ అవుతున్నాయి. అందుకే అది అవును. రిపీట్ ఆడియన్స్ వెళ్ళి అంత అయింది. ఐ హోప్ అందుకే కమర్షియల్ పెద్ద మూవీ విల్ అంతలా బతుకుతుంది అంత లాంగ్ టైం నుంచి. అంతే తెలుగులో అసలు చిరంజీవి వచ్చే కమర్షియల్ మూవీస్ బాగా ఎక్కిపోయాయి. సస్టైన్ అయింది. ఇంకా అప్పటి నుంచి నీకు వస్తుంది అది కృష్ణ, చిరంజీవి ఆ టైం నుంచి నీకు ఫుల్ గా కమర్షియల్ మూవీస్ బాగా అసలు మెగాస్టార్ వచ్చాక బాగా పాలిష్ అయ్యాయి నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా లేకపోతే అసలు కమర్షియల్ మూవీస్ తో ఇండస్ట్రీ హిట్ లేదు, నాకు అర్థం కాదు. కాన్సిక్యూటివ్ మళ్ళీ వెంట వెంటనే. అండ్ ఇప్పుడైతే మనం కొత్తదనం అని అంటున్నాం, అప్పుడు కొత్తదనం ఉంది, కథ సేమ్ ఉంది, కాకపోతే సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో వరుసగా వచ్చిన ఇండస్ట్రీ హిట్లు బ్యాక్ డ్రాప్ ఒకటే ఉంటది, అయినా సరే అది ఇండస్ట్రీ హిట్ ఎందుకు అయిందంటే ఆ ఎమోషనల్ కనెక్ట్, ఆ హీరోకి ఆ సీన్ తో వర్కౌట్ అయిన మూమెంట్స్, సాంగ్స్ అన్ని కరెక్ట్ ప్లేస్మెంట్, ఆ ప్యాకేజింగ్ కరెక్ట్ గా ఉంటే ఆ డ్రామా వర్కౌట్ అయిపోతుంది. ఎప్పుడు సినిమాని ఎలా చూస్తానంటే సినిమా ఇస్ ఏ ప్యూర్ లైఫ్, వాడు అబద్ధం చెప్తున్నాడు, నేను అబద్ధం నమ్మడానికి డబ్బులు ఇచ్చి వెళ్ళి వెళ్తున్నాను, వాడు నాకు కన్విన్సింగ్ గా చెప్పాలి, అబద్ధం నేను నమ్మేలా చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు నాకు అబద్ధం నచ్చింది అనుకో, చాలా బాగుందంట, నాకు అది నిజంగా అనిపించలేదు అనుకో, అది ఫ్లాప్. నేను అంటే నాది కాదు, నేను ఆడియన్స్ ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఆ టైంలో ఇక్కడ పాట ఎందుకు వచ్చింది, అక్కడ ఫైట్ ఎందుకు వచ్చింది అని అంటే అది డాక్యుమెంటరీ కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ రియలిస్టిక్ థ్రిల్లర్ కాదు. నువ్వు థ్రిల్లర్ తీసుకొచ్చి మధ్యలో డ్యూయట్ పెడితే నచ్చదు. అలాగే కమర్షియల్ సినిమా మీటర్ ఒకటి ఉంటది, ఆ మీటర్ దాన్ని ఫార్ములా బేస్డ్ సినిమా అంటాం కదా, 4 పాటలు 5 ఫైట్లు, హీరోయిన్, కామెడీ, ఫార్ములా అంటారు. ఇంకా ఫార్ములాకి కరెక్ట్ రెసిపీ పడాలి, ఫార్ములా అందరి దగ్గర ఉంది, బట్ ఆ అవుట్పుట్ రావాలి అని అంటే ఆ కాంటెంట్ పడితేనే నీకు వస్తుంది. మొన్న రవిబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, రేజర్ ప్రమోషన్ తో లిమిట్లెస్ టైం ఇచ్చి అన్లిమిటెడ్ మనీ ఇచ్చి ఎవడైనా సినిమా తీయమంటే ఎవడైనా తీస్తాడు అని అన్నాడు. ఒక రిస్ట్రిక్షన్ పెట్టి ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఏ సీన్ కి ఎంత వాడాలి, ఎంత ఫుటేజ్ వాడాలి,
ఇంతకు ముందు క్యానన్స్ దాన్ని అంటే రీల్స్ లో షూట్ చేసేవాళ్ళు కదా, అవును. టెక్నాలజీ నాకు ఐడియా లేదు. ఇప్పుడు డిజిటల్ వచ్చేసి సో ఒక ఫుట్ లెంత్ బట్టి ఇన్ని క్యాన్స్ పడతాయి అన్న క్యాలిక్యులేషన్ మాకు ఉంది. ముందే ప్రిపరేషన్ రిహార్సల్స్ అన్ని చేసుకుని డైరెక్ట్ గా అంతే ఎడిట్. ఎడిట్ విల్ బి ఆన్ పేపర్ అండ్ ఆన్ కెమెరా, నాట్ ఉమ్, ఆన్ ఎడిటింగ్ టేబుల్. ఉమ్, దట్ ఈస్ వాట్ ఏ డైరెక్టర్ షుడ్ హ్యావ్ అని చెప్పాడు, బాగా చెప్పాడు. ఇప్పుడు నా దగ్గరే నేను తీసేటప్పుడే 4 ఆప్షన్లు పెట్టి తీసాను అని అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. బికాస్ నాకు ఏం చూస్ చేసుకోవాలి అన్నది ఎడిటర్ సజెషన్ మీద ఉన్నప్పుడు ఎడిటర్ ఇస్ ద డైరెక్టర్, నాట్ ద నాకు డైరెక్టర్. నాకు అక్కడే కోపం వస్తుంది తెలుసా. చాలా సినిమాలు ఒకటి తీస్తున్నారు, ఏదో క్లిక్ అవ్వట్లేదు, రీషూట్ చేస్తున్నారు. నువ్వు ఎస్పెషల్లీ ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీస్ తో చూస్తావు, మైత్రి మూవీ మేకర్స్ మూవీస్ తో చూస్తావు. ఇది రీషూట్లు ఉంటాయి వాళ్ళ దాంట్లో. నాకు అదొకటి నచ్చదు, అస్సలు నచ్చదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ నన్ను అడిగితే. ఇంతకు ముందర ఇంతకు ముందర ఎక్కడ ఉండేది రీషూట్? 2020 ముందర ఎప్పుడైనా ఆ పదం విన్నావు అసలు? రీషూట్ అని ఎవడైనా అన్నాడు అసలు? ఒక ప్లానింగ్, ఒక వాళ్ళు పద్ధతి కూడా ఉండేది. వెళ్ళలేదు, మనకు కాదు. అదే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు గురించే. మొత్తం సినిమా ఇండస్ట్రీ రీకన్స్ట్రక్షన్ మీద వర్క్ చేస్తుంది అని అంటే డైనమిక్స్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా మారిపోయినాయి. వాళ్ళు అడాప్ట్ అయ్యే ప్రాసెస్ లో డ్యామేజ్ ఎక్కువ చేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు దాన్ని అవును. కరెక్ట్ చేసుకోకపోతే ఎప్పటికే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 10% కూడా లేని సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ ఉమ్, మీద ఇంతమంది రన్ అవుతున్నారు. అవును. ఒక హిట్ సినిమా రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తుందో ఫ్లాప్ సినిమా కూడా అంతే మంది వర్క్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీకి రెవెన్యూ లేకపోతే అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాడికి పే ఉండదు. So దాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి మనకు తెలియదు అక్కడ ఏముంటాయో, బట్ దే షుడ్ ఫార్మ్ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని ఏమో పెట్టాలి. ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడో చదివాను విన్నాను, నాకు గుర్తులేదు. బాలీవుడ్ లో మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు ఏదంటే చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒక స్లాట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుందండి. ఐఎమ్ ఉమ్, నాట్ షూర్, వేగ్లీ రిమెంబర్. అంటే ఒక చిన్న సినిమా వస్తున్నప్పుడు నెక్స్ట్ వీక్ లో కానీ ముందు వీక్ లో కానీ ఒక పెద్ద సినిమా ఉంటే దాని మీద ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళు ఒక క్యాలెండర్ లాంటిది ప్లాన్ చేసుకునే ప్రాసెస్ నమ్ముతారండి. పోస్ట్ పోన్స్ డిలేస్ లేకుండా అటు అది ఇబ్బంది పడకూడదు, ఇది ఇబ్బంది పడకూడదు. మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అది జరగట్లేదు. లేదు. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఎక్కడ జరుగుతాయి అవన్నీ. సీజీకి వెళ్ళిపోతున్నారు. సీజీకి వెళ్ళిపోవడం వల్ల కాస్ట్ పెరుగుతుంది, ఎఫర్ట్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది. అవును. వీళ్ళు ఆల్రెడీ ఒక డేట్ అనుకుంటారు. ఓకే, సర్టెన్ డేట్ లో ఈ పెద్ద ఫిలిం వస్తుంది కాబట్టి ఒక చిన్న ఫిలిం 2 వీక్స్ ముందర 2 వీక్స్ వెనక అని అనుకుంటాడు. వీడు పోస్ట్ పోన్ అయ్యేటప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అదే ప్రాబ్లం అవుతుంది. విశ్వంబర మూవీకి అదే ప్రాబ్లం, పోస్ట్ ప్రొడక్షన్. మరి ఇప్పటిదాకా అప్డేట్ లేదు. మొన్న ఎప్పుడో చిరంజీవి సడన్ గా వీడియో చేసి సమ్మర్ లో రిలీజ్ చేస్తా అన్నారు. జనవరి, అదే మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమా మూవీ రిలీజ్ అయ్యాక ముందు ముందు ఏప్రిల్ ముందు. రిలీజ్ చేస్తాం, ఆ, ఏది సమ్మర్ ఏది 2027. ఎక్కడా లేదు. అసలు దాని గురించి ఎక్కడ ఎవడు మాట్లాడట్లేదు. కానీ బయట నువ్వు చిరంజీవి ఆయన చూసావు అనుకో, వెనకాలే వశిష్ఠ వెనకాలే ఉన్నాడు డైరెక్టర్. కానీ ఇది అప్డేట్ అవ్వట్లేదు. ఇందాక ఇండస్ట్రీ హిట్ల గురించి చెప్తున్నాను కదా, నాకు అందులో మోస్ట్ సర్ప్రైజింగ్ ఆ లిస్ట్ లో నువ్వు చూసావు అనుకో, పసివాడు ప్రాణం. సర్ప్రైజింగ్ అని ఎందుకు అంటున్నానంటే సినిమా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటది. కానీ ఆ స్టోరీ, ఆ ఎమోషన్ తో ఉన్న సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం అంటే నువ్వు ఆలోచించా. చిరంజీవి తప్ప మరి నాకు తెలిసినంత వరకు ఎవరికి అవ్వదు ఆ టైంలో, లేదా ఇప్పుడైనా సరే. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ తో నువ్వు అసలు పసివాడు ప్రాణం ఇండస్ట్రీ హిట్ అనేది ఇప్పటికీ క్రేజీ అసలు అది. నేను నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా ఇప్పుడు తరుణ్ నువ్వే కావాలి మూవీ. ఇట్స్ ఆ, రీమేక్ అంట, నాకు తెలియదు. అవునా? బీయింగ్ ఏ రీమేక్, ఆ పోస్ట్ లోనే చూసాను. బీయింగ్ ఏ రీమేక్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ ఏ డెబ్యూ హీరో టు గెట్ ఇండస్ట్రీ హిట్. హీరో హీరోయిన్ ఇద్దరు. అంటే ఆ పర్సన్ కి ప్యాడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక సినిమా రిలేట్ అయితే అది ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనేది ఆ మెట్రిక్ మెజర్మెంట్ ఉండదు. అది పుల్ చేసేస్తుంది ఆడియన్స్. ఈ అదే రోజు ఇప్పుడు వచ్చేటప్పటికి 2000 crores, అప్పటికి 10 crores కుడ్ బి ద హైయెస్ట్ ఫిగర్. ఈ రోజు అవును. ఈ పర్సంటేజ్ ని, రేషియోని ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే రెండు సేమే. ఫుట్ ఫాల్స్ అప్పుడు ఎక్కువ ఉండేవి, 175 days 200 days, ఎందుకంటే థియేటర్స్ తక్కువ ఉండేది. జనాలు ఒకే రోజు ఆర్గానిక్ గా సినిమా వెళ్ళేవారు. చూడాలి అని అనుకునేవాళ్ళు కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే మనకి థియేటర్స్ పెరిగిపోయాయి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ పెరిగిపోయారు, రేట్స్ పెరిగిపోయాయి, అవైలబిలిటీ పెరిగిపోయింది. 3 days లో నీకు రిజల్ట్ తెలిసిపోతుంది. 50-60% రికవర్ చేస్తున్నారు సినిమా బాగుంటాయి 3 డేస్ లోనే పెద్ద సినిమాలకి. ఇప్పుడు ఇక్కడ నేను అమెరికాలో అదే అబ్జర్వ్ చేశాను తెలుసా. ఇప్పుడు మైకిల్ ఎప్పుడు రిలీజ్ అయింది? మైకిల్ నవంబర్ నవంబర్ లో రిలీజ్, నవంబర్ లోనే కదా రిలీజ్ అయింది. మైకేల్ ఆ, నవంబర్, కాదు. సారీ, ఏప్రిల్ 22 లో రిలీజ్ అయింది.
ఇప్పుడంతా జూన్. ఇంకా థియేటర్‌లో ఉంది. నేనసల మైక్‌లో ఒకటే కాదు. సూపర్ మారియో పార్ట్ 2 వచ్చిందా? అది గూడా అంతే. మైకిల్ కన్నా ఏప్రిల్ మిడ్ వీక్‌లో ఎప్పుడో రిలీజ్ అయింది. అది ఇప్పటికి ఆడుతుంది సినిమా. హాలీవుడ్‌లో ఏంటంటే చాలా సినిమాలు అంతే. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఆడతాయి. పైగా జనాలు అలాగే ప్రశాంతంగా వస్తారు. కంగారు కంగారుగా రారు తెలుసా? నీకు సినిమా బావుందనుకో సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో కూడా వీక్ డేస్‌లో కూడా నీకొచ్చి నీకు ఫుట్ ఫాల్స్ అలా కన్సిస్టెంట్‌గా మెయింటైన్ అవుతాయి సినిమా బావుంటే. ఇప్పుడు 'అబ్సెషన్' మూవీ ఉందా? ఇక్కడ మాకు రిలీజ్ అయ్యి 2 వీక్స్ దాటిపోయింది. 3 వీకెండ్‌లు అయిపోయింది. అయినా సరే సినిమాకి సూపర్‌గా కలెక్షన్స్ వస్తున్నాయి. బావుంది సినిమా. ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 100,000,000 గ్రాస్ కొట్టేసిన సినిమా ఆల్రెడీ. సో, ఇక్కడ అలా నడుస్తది. కాబట్టి నేను ఆవేశంగా ఒక సినిమా చూడడానికి వెళ్ళిపోయినా నాకు 2 నెలల తర్వాత నేను మళ్ళీ థియేటర్‌కెళ్ళాను కాదు. ఇంకా ఉంటదక్కడ. ఉంటది. ఉంటుంది. అసలు మన మైకిల్ ఇంకా సినిమాలకి అస్సలు లేదు. హైదరాబాద్ లో కూడా ఆడుతుంది అనుకుంటున్నాను. మరి బట్ చూడు మరి. ఏదో ఒక షో ఉంటది వీకెండ్ వీక్ డేస్ లో. నువ్వే కావాలిలాగా ఈ కాలంలో అసలు ఎక్కడైనా అసలు పాసిబుల్ అవుద్దా? చచ్చినా అవ్వదు. నేను బెట్టగా వస్తున్నాను. ఇప్పుడు అసలు ఎక్కడ ఎలా అవుద్ది? ఇప్పుడు చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ అబ్బాయి వస్తున్నాడంటే ఆ సినిమాకి ఒక లెవెల్ ఆఫ్ యాంటిసిపేషన్ ఉంటది కదా! చిరంజీవి కొడుకు కాబట్టి అందరూ చూడడానికి వెళ్తారు. 100%. కానీ సినిమా బాగోలేదనుకో ఎంతమందెళ్తారు? ఇప్పుడు 'చిరుత' సినిమా ఉంది. కామెడీ 'చిరుత' సినిమా ఉంది. కమర్షియల్లీ సక్సెస్ అవ్వదు సినిమా. ఎంత నువ్వు 'పూరి జగన్నాథ్' పెట్టి తీసినా 'రామ్ చరణ్' ఇండస్ట్రీ హిట్ ఎప్పుడు కొట్టాడు? సెకండ్ మూవీతో కొట్టాడు 'మగధీర'. అది రాజమౌళి అవ్వచ్చు. కానీ సినిమా బావుంది కదా! బావుంది కాబట్టి నీకు పోకిరి రికార్డ్స్ షాటర్ అయ్యాయి అన్ని ఇయర్స్ తర్వాత. ఆ యాక్టర్ ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఈవెన్ హ్మ్. రాజమౌళి డైరెక్ట్ చేసినా సరే అవుట్పుట్ రాదు. రాదు. నాకు రామ్ చరణ్ మీద చాలా గుర్తు నాకు. ఎందుకంటే ఇది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. రామ్ చరణ్ ని అంటే ఒక హీరో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. అది గాడ్స్ గ్రేస్ ఆర్ లక్ హార్డ్ వర్క్ ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. ఫస్ట్ హీరోతో రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. అవును. మహేష్ బాబుని తీసుకో, ఒక్కడు వచ్చేంత వరకు టైం పట్టింది. లేదు. సింహాద్రి వచ్చేంత వరకు ఎన్టీఆర్ కి లేదు. సో ఎవరైతే బుజ్జిగాడు ఇంతకు ముందే ఉన్నాయి ఛత్రపతి. సో ఛత్రపతి వచ్చేంత వరకు ప్రభాస్ కి లేదు. 'ప్రభాస్' గారు. వీళ్ళందరూ మనకి స్టార్ అండ్ డెమిగాడ్ ఐకాన్స్ అయినప్పటికీ వీళ్ళకి బ్యాడింగ్ ఉన్నప్పటికీ బట్ స్టిల్ వాళ్ళ ఎఫర్ట్ తో స్టార్డమ్ ని మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలా మంది స్టిల్ ఇప్పుడు టైర్ 1 టైర్ 2 అని క్లాసిఫికేషన్ కాదు కానీ మన టెర్మినాలజీ ప్రకారం చాలా మంది హీరోస్ ఆ మాస్ ఇమేజ్ కోసం స్టిల్ ట్రై చేస్తారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అవుతాయి. బట్ మాస్ కి కనెక్ట్ అయితే వచ్చే ఆడియన్స్ లవ్ అండ్ రెవెన్యూస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బట్ డిఫరెంట్ రామ్ ఉంటది. చరణ్ ఫస్ట్ మూవీతో పుల్ చేశాడు అది. అవును. అదే అసలు ఒక చెప్తున్నాను. డెబ్యూటెంట్ హీరో అది పుల్ చేయడం కష్టం. బన్నీ సినిమా ఒక కమర్షియల్ మేటర్ ఉంటది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. హ్మ్. అదంతా మాస్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏం కాదు. హ్మ్. కమర్షియల్ మూవీ కానీ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్. కమర్షియల్ మూవీ. కానీ అల్లు అర్జున్ కి దేశముద్ర వచ్చేంత వరకు చాలా సెటిల్డ్ క్యారెక్టర్స్ చేసుకుని వెళ్ళాడు. అవును. అంటే దేశముద్ర వచ్చిన తర్వాతే ఎక్కువ పుల్లే. పుల్లయ్య. పూరి అవును. జగన్నాథ్ చేశాడా అంటే కుడ్ బి టు ఎన్ ఎక్స్టెంట్. బట్ ఆ హీరో కూడా కాంట్రిబ్యూషన్ ఆ సినిమాతో ఆడియన్స్ తో తెచ్చుకున్నాడు అని అంటే అవును. బోత్ మెట్ ఎట్ అందులో చాలా రైట్ టైం క్రేజీ రైట్. క్యారెక్టరైజేషన్ అది 'దేశముద్రలో'. ఇంటర్వెల్ లో హ్యాంగర్ పట్టుకుని బ్రిడ్జ్ కింద వేలాడుతూ నాకు రీఛార్జ్ చేయి ఎవరికి వస్తుంది ఆ క్యారెక్టర్. విలన్ ఎవరికి కి ఫోన్ వస్తుంది? చేసి నువ్వు నేను కనెక్ట్ అవ్వి సెకండ్ హాఫ్ లో కొట్టుకోవాలి, నా దగ్గర డబ్బులు లేవు రీఛార్జ్ చేయి అని చెప్పి. పూరి జగన్నాథ్. సెటర్ అది. అవును. పూరి జగన్నాథ్ మాస్ ఫిలసాఫికల్ సెటర్ అది. అవును. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కి కొంతమంది విజిల్స్ వేయచ్చు, కొంతమంది నవ్వచ్చు. బట్ ఆ నవ్వడం అంటే అది సర్కాజం కాదు. అరే ఇంత ఫైట్ అయింది, ఆడేమో వేలాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, రీఛార్జ్ చేయండిరా. అదే కదా! అది మ్యాజిక్. పూరి మ్యాజిక్. నాకు ఈ విషయం జనరల్‌గా నేను చెప్తే అంటే జనాలు ఒప్పుకోపోవచ్చు లేదా హేట్ చేయొచ్చు కానీ చాలా మందికి 'రామ్ చరణ్' ఫిల్మోగ్రఫీలో 'రచ్చ' నచ్చదు చాలా మందికి. చాలా మందికి నచ్చదు. నాకు చాలా మంది 'రచ్చ' నచ్చదు. చాలా ఇష్టం. నాకు అసలు నువ్వు పాటలు విను 'మన్షరం' అదరగొడతాడు మొత్తం ఆల్బమ్ అంతా బావుంటది. అండ్ నాకు సినిమా కూడా ఇష్టం. నాకు ఇష్టం రచ్చ. ప్యూర్ కమర్షియల్ మాస్ మసాలా అన్నమాట మొత్తం. కానీ బావుంటది. నేను ఆ సినిమా చూడడానికెళ్ళినప్పుడు మా పేరెంట్స్‌తో నా పక్కన ఇద్దరు అంకుల్స్ కూర్చున్నారు. ఏ అయితే నువ్వు ఎంట్రీలో ఈడు బెట్టింగ్ రాజు కదా! కొద్దిగా ఎంట్రీ ఆ లెవెల్‌లో ఉండాలి కాబట్టి ఇలా ట్రైన్ మీద పరిగెట్టి ఇంకో ట్రైన్ మీద జంప్ చేస్తాడు. నా పక్కన ఉన్న అంకుల్ ఇప్పుడు పక్క ట్రైన్ ఎక్కాలంటే అలా ఎళ్ళాలండి. ఎందుకండి హడావిడిగా
లిటరల్లీ స్క్రీన్ మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ఇలా ఇలా ఒక్కొక్క వర్డ్ వస్తుంటే ఆయన తుస్సుని గాలి తీశాడు. నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను అది. నేను అసలు నాకు ఎంత నవ్వుకున్నాను అసలు అది రాంచరణ్ తలుచుకున్నా. చాలా మంచి ఫిలిం అని అంటాను నేను. దాంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఉమ్, అది యావరేజ్ అబవ్ యావరేజ్ హిట్ ఫ్లాప్ ఏదో కేటగిరీలో ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ సినిమా అయితే ఎఫర్ట్లెస్ మూవీ ఏం కాదు. హీరో ఒక పర్పస్ ఉంటది, హీరోయిన్ కి ఒక మోటివ్ ఉంటది, సపోర్టింగ్ క్యారెక్టర్ అజ్మల్ ఒక ట్విస్ట్ రివీల్ అవుతది, ఉమ్, పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, అదే. ప్రాపర్ విలన్ అంటే ఉమ్, ఫార్ములాకి కరెక్ట్ వాల్యూసే వేశారు. అనుకున్నంత హిట్ అవ్వకపోవచ్చు. అవునవును. అండ్ నాయక్, కమింగ్ టు నాయక్, నాయక్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్. నాకు ఇప్పటికీ అంటే నాకు రామ్ ఫిలింలు. చరణ్ ఫిల్మోగ్రఫీలో తూఫాన్, గోవింద నందరవాడలి టూ మూవీస్ తీసేస్తే నాకు ప్రాబ్లమాటిక్ ఫిల్మ్స్ ఏం లేవు. నేను తుఫాన్ కాంటెంట్ కి రిలేట్ అవ్వలేకపోయాను. గోవిందుడు అందరి వరకు టూ మచ్ డ్రామా ఉంటది. అంటే అవునవును. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండొచ్చు కానీ ఒక ఇంట్లో అంత ఎక్స్టెంట్ చేస్తే నాకు ఆరక్షణ అనిపిస్తుంది. అవును. అది పాపం ఏదో తీద్దాం ఆ అనుకున్నారు కానీ పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాను, ఐడియా ఎగ్జైట్ చేసినంత మాత్రాన వర్కౌట్ అవ్వాలని అవ్వదు. గ్యారంటీ లేదు. అవ్వదు. కొన్ని కొన్ని సార్లు జరగదు. కొన్ని అవును. కొన్ని సార్లు గట్ ఫీలింగ్ తో వెళ్ళినప్పుడు బెస్ట్ అవుట్కమ్ వచ్చిన ప్రాసెసే ఇంకోసారి నెగిటివ్ అవుట్కమ్ ఇస్తుంది. ఉమ్. కృష్ణవంశీ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా చందమామ తీశాను అంటాడు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఈ సినిమా కూడా తీసినప్పుడు అది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్ అవ్వలేదు అని అంటే ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ స్టోరీ. స్టోరీ అనే కాదు, నీకు ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోతాయి కదా. ఎగ్జిక్యూషన్ అన్ని మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. ఇలా ఏంటంటే రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో అంటే ఆడియన్స్ ని ఇరిటేట్ చేసే ఫిల్మ్స్ తాలూకు ప్రపోర్షన్ చాలా తక్కువ. తక్కువ తక్కువ. పేషెన్స్ టెస్ట్ చేసేది ఉండదు. పీపుల్ మైట్ ట్రోల్ వినయ్ విద్యారామ, బట్ ఆ సినిమా ఎంగేజింగ్ గానే ఉంటది, అది అది ఇరిటేటింగ్ గా కూడా ఉండొచ్చు, మంచి కామెడీగా ఉంటుంది. బట్ కమర్షియల్ మూవీ అది. అది పర్ఫెక్ట్ ప్యూర్ ఫార్ములా కమర్షియల్ బేస్డ్ ఫిలిం వర్కౌట్ అవ్వలేదు. నేను ఫస్ట్ టైం నా వాళ్ళు లైఫ్ లో ఒక బెనిఫిట్ సినిమాకి వెళ్ళాను, బెనిఫిట్ షో. అది వినే విధేరామ. ఆ రోజు నేను డిసప్పాయింట్ అయ్యాను అసలు. అసలు అది నేను ఎక్కడికి వెళ్ళావు? ఆ ఎస్టిపిఎల్ వెళ్ళావా? ఎస్టీబీఎల్ కాదు. నేను వైజాగ్ సెంటర్ లోనే వెళ్ళాను. ఎక్కడ? వైజాగ్ సెంటర్ లోనే జగదాంబ దగ్గర అనుకుంటా ఇల్లుకు. యాక్చువల్లీ ఉమ్, కథానాయకుడు అండ్ వినయ విద్యారామ ఫస్ట్ ముందు రోజు ఇది, తర్వాత రోజు అది. ఎస్టిబిఎల్ థియేటర్ కాలేజ్ దగ్గర ఉమ్, మధురవాడలో ఓపెనింగ్. సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి నేను. ఆ థియేటర్ ఫస్ట్ డే ఓపెన్ చేసి దాంట్లో ఫస్ట్ డే సినిమా చూడాలి అని చెప్పి ఉండిపోయా. ఆ సినిమా ఉమ్, చూసి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాను. ఉమ్. అది డెడికేషన్. రామ్ చరణ్ సెలక్షన్ అది డెడికేషన్ ఉండాల్సిన దాంట్లో ఉండవు. అదే. అదే రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో ఈవెన్ ఎవడు కూడా బాగుంటుంది, నువ్వు చూడొచ్చు. నీకు ఇంకో విషయం తెలుసా, వినయ విధేయరామకి రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ. చాలా చాలా ఎక్కువ రిపీట్ వాల్యూ. ఈ మాట అంటే జనాలు తిడతారు గాని నేను మా కజిన్స్ వినయ విజయరామ ఒక 20 సార్లు చూసాం. వా. అంటే ఆ సినిమాలో ఏముందిరా అని అంటే అది వేరే సినిమాలో దొరకదు. అది గొప్ప సినిమా అని నేను అనట్లేదు. అదే. బేసిక్లీ అందులో చేసే యాక్టివిటీస్ ఉమ్. నాకు హిట్ సినిమాలోనే దొరకవు, వేరే సినిమాలోనే దొరకవు. దొరక- దొరక- ఇప్పుడు ఒక ఫోన్ వెళ్ళిపోతా ఉంటే గోడను గుద్దుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ఒక రిపీట్ చేసి మిర్రర్ సెంటెన్స్ బ్రేక్ చేస్తే బ్రేక్ ట్రైన్ అయింది. మీద పడడం, ఫోన్ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత అన్నయ్య అరిచాడు రామా అని అరిస్తే ఇమీడియట్లీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ఇమీడియట్ ట్రాన్సిషన్ అయ్యి ట్రైన్ ఎక్కేస్తాడు. అది మరి. అక్కడ ఒక డైలాగ్ ఉంటది, 300 మందిని చంపేశాడు అన్నా వీడు అని అంటే దారి తెలుసుకోవడానికి కొంతమంది, దారి తెలుసుకున్నాక కొంతమంది, దారిలోకి 100 మంది ఆ అని చెప్పేసి చెప్తాడు. అది మోస్ట్ వరస్ట్ డైలాగ్ అని క్యాటర్ చేస్తారు. నేను ఎలా ఆలోచిస్తానంటే బోయపాటి సీను ఇప్పుడు 300 మందిని చంపాడు, అంత పవర్ రామ్ చరణ్ ఉంది అనేది ఒక డైలాగ్ లో చెప్పాలి అని అనుకున్నాడు. ఇంటెన్షన్ ఇస్ దట్ 300 మందికి ఫైట్ పెడితే ఇంకో 3 గంటల సినిమా తీయాలి, 300 కోట్లు ఖర్చు పెట్టాలి, నా హీరో అంత పవర్ఫుల్. ఆ డైలాగ్ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఐడియా వర్కౌట్ అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. వర్కౌట్ అవుద్ది అని గట్ ఫీలింగ్ తోనే చేస్తాం. ఒక జోక్ వేస్తాం, అది పేలొచ్చు పేలకపోవచ్చు, 10 మందిలో ఒకడైనా అవ్వచ్చు. అదేంటంటే కనెక్ట్, రిలేటబిలిటీ. నాకు రామ్ చరణ్ వచ్చి ఇమీడియట్లీ ప్రశాంత్ని సేవ్ చేయాలి అన్నయ్యని చెయ్యడు, ఆ క్యాండిడేట్ చచ్చిపోతాడు అన్న విషయం నాకు సినిమాకి రాకముందే తెలుసు. కానీ దానికోసం బోయపాటి ఏం చేస్తాడు ఈజ్ మై స్క్రీన్ ప్లే. ఇప్పటికీ చాలా మంది అంటారు వినయ విజయరామ స్క్రీన్ ప్లే గెస్ట్ చేయండి, అది ఏది పాస్ట్ ఏది ఫ్యూచర్ అని ఎవడో చెప్పలేడు. అవును. అవును. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మా సైక్ అయ్యాను, అసలు ఇంత నాన్ లీనియర్ గా ఉందండి అని. ఇంటెన్షనల్ యాక్సిడెంటల్ అంటే అలా కూడా తెలియదని అనుకుంటాను నేను. అదే. తీసిన ఫుటేజ్ కలిపే ప్రాసెస్ లో అవును. ఒక ఒక ఆర్డర్ లో సినిమా కనబడుతుంది, డ్రామా స్టార్ట్స్ లాజిక్ అండ్స్ అన్నప్పుడు ఇలా చూసినప్పుడు నాకు సినిమా బాగానే ఉంది. ఎక్కువ ఆలోచిస్తేనే కదా నీకు క్వశ్చన్స్ వస్తాయి. అవును. ఐ లైక్ వినయ్ విద్యారామ్, ఐ ఎంజాయ్ ఇట్.
ఓకే. సరే మరి ఇప్పటిదాకా మంచి మూవీ కబుర్లు, రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ, ఇండస్ట్రీ హిట్లు, వినయ విధిరామ, లార్డ్ బోయ అన్నీ మాట్లాడేసాం. సో ఇప్పుడు పెద్దికి కూడా వచ్చేద్దాం. అంటే చిన్న డిస్కషన్ చేసాం పెద్దికి. ఇంకా డిస్కషన్స్ డిస్కషన్స్ స్టార్ట్ చేస్తే ఇంకా అలా ఎటు 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అది వెరీ 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 కామన్. ఇంకా నాది సినిమా పాయింట్ ఛానల్ తో కాబట్టి స్టార్ట్. ఇంకా నా సినిమా ఛానల్ కాబట్టి సినిమాతో ఆగుతుంది. ఇది రెగ్యులర్ డిస్కషన్ అనుకో, ఈ పాలిటిక్స్ అది ఇది ఇంకా చాలా ఉంటాయి. బట్ ఎనీవేస్ నేను పెద్ద ఎక్కడికో స్టార్ట్ చేసే ముందర తీసుకెళ్దాం అనుకుంటా. ఇక్కడే ఉండిపోతాం. ఎక్కడ కాదు. పెద్ద డిస్కస్ స్టార్ట్ చేసే ముందర నీకు చెప్తా. నేను ప్రెసెంట్ ద బాయ్స్ చూస్తున్నాను. కావాలనే నేను సీజన్ 1 నుంచి మళ్ళీ మొదలెట్టాను. బాయ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 7 స్టార్ట్ చేశాను. అది మధ్యలో ఆపేసాను. ఇంక ఈరోజు అయిపోయింది కోట. చూడాల్సిన కోట అయిపోయింది. నేను చెప్తున్నాను, అసలు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ తొప్పాస్ వెబ్ సిరీస్ అన్నమాట. నాలాంటి వాడికి యాక్షన్ సీన్స్ ఆడ్లీ సాటిస్ఫైయింగ్ తెలుసా. భలే ఉంటది అసలు. నువ్వు ఇంకా తెలుగు డబ్బింగ్ అడగద్దు నువ్వు. అసలు సీజన్ 5లో అన్ని బ్యారికేడ్స్ వదిలేసి క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. సీజన్ 4 దాకా చాలా కంట్రోల్ చేసుకుంటాడు ఇప్పుడు. ఎందుకంటే నేను కావాలని సబ్ టైటిల్స్ పెడతా. ఎందుకంటే ఆడు డబ్బింగ్ ఎంత కరెక్ట్ గా చేసాడు, యాక్యురేట్ గా చేసాడు నాకు గమనించాలి నేను. ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఫకింగ్ అని ఈజీగా అనేస్తారు. కానీ తెలుగులో దాన్ని ఏమంటున్నాడు నాకు కావాలి. అందుకని నేను కావాలని తెలుగు పెట్టి చూస్తున్నాను. అసలు నువ్వు చెప్పితే చెప్పిదోనేమో సీజన్ 5 ఇప్పుడు దాకా చూసాను. అసలు ఇంకా హద్దు అదుపు లేదు. ఇంకా మొత్తం ఇంకా సరే ఇదే లాస్ట్ సీజన్ కదా అని ఇంకా మరి కక్కేసినట్టున్నాడు అంతా. ఇంకా ఇష్టాసారంగా వాడుతున్నాడు బూతులు. నాకు మిర్జాపూర్ గుర్తొచ్చింది అసలు. క్రేజీ కదా. ఎనీవేస్ సరే, ఇది వదిలే. పెద్ది చెప్పు ఇప్పుడు. పెద్ది అందరు లెగ్ కటింగ్ అంటున్నారు. ఏంటి ఎందుకు ఇప్పుడు లెగ్ కటింగ్ కట్ చేస్తాడని. కానీ మొన్న బుచ్చుబాబు ఇంటర్వ్యూలో అడిగితే బుచ్చుబాబుని లెగ్ కటింగ్ ఏం కాదండి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ ఇది ఉంటదని చెప్పాడు టచ్ మరి. ఇప్పుడు అది ఎంతవరకు నిజం తెలియదు. చెప్పేశాడా? అంటే అలా అడిగితే అన్నాడు. ఇది ఆ, అని చెప్పేశాడు. అంటే పర్టికులర్ గా ఇదని చెప్పలే కానీ అలా లెగ్ కటింగ్ అంటే ఏం ఉండవండి అన్నాడు. ఇప్పుడు అది నమ్మాలని రూల్ ఏం లేదు. అవెంజర్ పాసిబిలిటీ మార్వెల్ అంటే వాళ్ళే లేదు. మోసం చేస్తారు. మార్వెల్ అంటే వాళ్ళే మోసం చేశారు ట్రైలర్ కట్ లో అక్కడక్కడ అరెస్ట్ చేసి. అలాంటిది ఇది పెద్ద విషయం కాదు. కానీ స్టిల్ ఇప్పుడు ఎందుకంటే లెగ్ కటింగ్ వస్తే ఒకలాగా అనిపిస్తుంది నాకు సినిమా. లెగ్ కటింగ్ ఉంటే ట్రైలర్ బట్టి ఆబ్వియస్లీ 95% ఛాన్స్ నేను అనుకున్నది తప్పు అవ్వచ్చు. ఆ లెగ్ కటింగ్ ఉంటే ఒకలాగా కనబడుతుంది నాకు ట్రైలర్. నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను కటింగ్స్ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే డైరెక్టర్ ఏదో ప్లాన్ చేసుకుంటాడు కదా, ఉమ్, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. ఉమ్, అంటే ఒక విజన్ తోనే తీసుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వెయిటెక్కిస్తారు. ట్రైలర్ ఒక ఆర్ట్ తో స్టార్ట్ అయ్యి ఆర్ట్ తో ఎండ్ అవుతుంది. అంటే మామూలుగా సినిమాలో కూడా సెటప్ పే ఆఫ్ అన్నట్టే ట్రైలర్ కూడా అలాగే వచ్చింది. స్టార్టింగ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ట్రైన్ సీన్ లో ఎమర్జెన్సీ అని అంటాడు. కొండ మీద నుండి ఒక వ్యక్తి పడిపోతున్నట్టు చూపిస్తాడు. నెక్స్ట్ ఇమీడియట్లీ జగపతి బాబు హోల్డ్ చేస్తాడు, స్టాప్ ద ట్రైన్ అని. లాస్ట్ సీన్ వచ్చేటప్పటికి పెద్దీస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అంటారు. ఫస్ట్ ఒక కాజ్ ఏదో జరిగింది, దాని వల్ల ఒక డ్యామేజ్ జరిగింది, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ పర్సన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అని చెప్పడమే పెద్ద తాలూకా స్టోరీ. ఇది బుచ్చిబాబు చాలా సార్లు చెప్పాడు కూడా. నేనైతే సినిమా ఫారెస్ట్ గంప్ లో ఉంటే బాగుంటదని నా ఫీలింగ్. నువ్వు ఫారెస్ట్ గంప్ చూసావా? చూడలేదు. ఆ, అది అదే లాల్ లాల్ సింగ్ సింగ్ చడ్డా. చండా చూసావా? చూడలేదు. అలాంటి సినిమా ఏముంటుంది తెలుగులో. మ్యాక్స్ మహానటి అని చెప్పొచ్చు కానీ వద్దు, మహానటి కాదులే. అదే నా ఫారెస్ట్ గంప్ లో ఉంటే మూవీ, అంటే ఒక మనిషి జర్నీ చూపిస్తున్నట్టు. నీకు సేమ్ అదేలాగా ఎందులో ఉంటదంటే ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్స్ అని ఉంటుంది ఆ సినిమా. బ్రాడ్ పిట్ది. నువ్వు ఆ సినిమా చూసినా సరే నీకు అలాగే ఉంటుంది జర్నీ. ఎంత బాగుంటుంది తెలుసా రెండు మూవీస్. నీకు కుదిరినప్పుడు చూడు. ఉన్నావా? స్టక్ అయిపోయి. డామ్. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందామా? ఎందుకంటే మా వాడికి ఏదో సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. అప్పటిదాకా ఇక్కడ వరకు డిస్కషన్ మీకు ఎలా అనిపించింది చెప్పండి కామెంట్స్ లో. మీరు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఆ, వీడియోతో వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు పెద్ద మీకు చూడాలనిపిస్తుందా? ఎంత యాంటిసిపేషన్ ఉంది? టికెట్స్ బుక్ చేసుకున్నారా? అసలు వెళ్తారా? వెళ్ళరా? అసలు మీ సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి చెప్పండి. ఎండలు మండిపోతుందని తెలుసు. మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారా? పచ్చళ్ళు తిన్నారా? మామిడికాయలు తిన్నారా? ఇంకా ఆడుకుంటున్నారా క్రికెట్? లేదా ఏదో గేమ్ రసన ప్యాకెట్లు తాగుతున్నారా? అసలు ఎన్ని ముంజులు ముంజులు తింటున్నారా? ముంజులు
తాటికాయలు తింటున్నారు చెప్పండి. ఇవన్నీ కాన్స్ చెప్పండి. మీరందరూ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు తెలియాలి. ఎందుకంటే అవన్నీ చదివితే నాకు ఆనందంగా ఉంటది. మా చిన్నప్పుడు అయితే నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడమే ఖచ్చితంగా. మా అమ్మగారి ఇల్లు, అమ్మమ్మ గారి ఇల్లు. కొన్ని రోజులు మా అమ్మగారి ఇంట్లో ఉంటాం. కొన్ని రోజులు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాం. మా అమ్మగారి ఇంట్లో ఉంటే ఆ సందులో మనకి ఫ్రెండ్స్ అందరూ. అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటే అమ్మమ్మ గారి ఇంటి దగ్గరలో నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళతో ఏదో ఆడుకోవడం, క్యారమ్ బోర్డులు, పేకాటలు ఇవి, లేదా హౌస్లు. భయ్య వచ్చాడు. నువ్వు వెళ్ళిన గ్యాప్ లో మా ఆడియన్స్ తో, నా ఫ్రెండ్స్ తో, నా సబ్స్క్రైబర్స్ తో, నా ఫ్యామిలీ మెంబర్స్ తో జస్ట్ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మాట్లాడుతుంది. కామెంట్స్ లో చెప్పమని అడిగాను, ఎలా ఉంది మీ సమ్మర్ హాలిడేస్ అని. కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఫారెస్ట్ గంప్ చూడలేదు. అంటే నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, పెద్ది వర్క్స్ ఆన్ హీరోయిజం. ఓకే. దట్ ఈస్ నాట్ నార్మల్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నువ్వు కాన్ఫ్లిక్ట్ చూస్తే రామ్ చరణ్ అనే పర్సన్ ఒక లోకల్ ప్రాబ్లం అయినా గ్లోబల్ ప్రాబ్లం అయినా కమర్షియల్ హీరో విల్ సాల్వ్. అంటే నీకు సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ నాకు చెప్పేసినా సరే, నాకు రామ్ చరణ్ చేసేస్తాడు ఆ పని. నాకు ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రాబ్లమ్ సాల్వర్ రామ్ చరణ్ అని తెలిసే నేను థియేటర్కి వస్తున్నప్పుడు ఆ సొల్యూషన్ రామ్ చరణ్ ఇచ్చేస్తాడు. మా ఎక్సైట్మెంట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. అంటే అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది. ఈ ప్యాటర్న్ లో కూడా మనం చాలా సినిమాలు చూసేసాం. కానీ ఆ కష్టం పండాలి. ప్రొటగనిస్ట్ కే వస్తే వాడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఎలా అయ్యాడు అనేది పెద్ద స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అంత బలమైన వ్యక్తి ఒక 100 మందిని కొట్టగలడు, ఊరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలడు, ఢిల్లీని రిప్రజెంట్ చేయగలడు. బట్ అంత కాన్ఫిడెన్స్, గట్స్, క్యాలిబర్ ఉన్న వ్యక్తి ఆ పని చేసేస్తాడు అన్నప్పుడు ఆ పర్సన్ కి ఏదో సమ్ ప్రాబ్లం వస్తే డిమోటివేట్ అయిపోతాడు కదా. సహజంగా అంతే. చెయ్యలేని పరిస్థితి వచ్చి హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు ఆ టెండెన్సీని పెద్ద ఎలా ఓవర్కమ్ చేశాడు. దేర్ స్టార్ట్స్ ద పెద్దిస్ జర్నీ. ఇప్పుడు మనకి పెద్ద క్రికెట్ ఆడతాడు, కుస్తీ చేస్తాడు, ఇంకోటి ఏదో స్పోర్ట్ అంటున్నారు. ప్రిడిక్షన్ మనం రివీల్ చేయొద్దు. కొంతమంది రన్నింగ్ అంటున్నారు, కొంతమంది ఏదో అంటున్నారు. ఏదైనా చేయొచ్చు. బట్ ఆ మనిషి ఒకడికి ఆర్ కొంతమందికి రిప్రజెంటేషన్, ఒక ఐడెంటిటీగా మారాలి అని అంటే, ఒక ఇన్స్పైరింగ్ బాడీగా ఉండాలంటే ఇన్స్పైరింగ్ జర్నీ ఖచ్చితంగా జరగాలి. అంత రగడ్ అండ్ కుస్తీగా పెట్టి ఫైట్లు చేసేసి ఇన్స్పిరేషన్ అవుతాడా అని అంటే అప్పుడు అప్పుడు అసలు ఆ సినిమా రామ్ చరణ్ ఒప్పుకోడు, ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు, 200 కోట్లు బడ్జెట్ లో పెట్టరు. పెడితే మనం ఏం చేయలేం. అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఉంది, ఎందుకు ఈజీగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మనల్ని ఆ, రాజాసాబ్ అది లాంటి అది మూవీస్ తీసి. కాబట్టి హోప్ ఉంది. బట్ ఆప్టిమిస్టిక్ గా మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంత పవర్ఫుల్ పర్సన్ కి ఎంత పెద్ద కష్టం వస్తే దానికి ఆ పర్సన్ డిమోటివేట్ అయ్యి మళ్ళీ ఎలా లేస్తాడు. ఇప్పుడు నాకు రామ్ చరణ్ తట్టుకోలేని కష్టం ఏం లేదు. మదదేరాలో 100 మందిని చంపాడు, వినయ విధానంలో 300 మందిని చంపాడు. అలాంటి రామ్ చరణ్ నాకు హీరో అయినప్పుడు ఒక విలేజ్ ప్రాబ్లమ్ ని కలెక్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే కొట్టి తీసుకొచ్చేస్తాడు యాజ్ పర్ కమర్షియల్ సినిమాస్ లాజిక్. బట్ నాకు డ్రామా ఏంటి అని అంటే రామ్ చరణ్ సఫరింగ్ ఇస్ డ్రామా. అవును, అది అది కనెక్ట్ అవ్వాలి. అది కాదు, అది కనుక కనెక్ట్ అవ్వకపోతే సినిమా దెబ్బతింది. 2 hours 53 minutes ఎంత సినిమా. ఎమోషనల్ గా కనెక్ట్ కనెక్ట్ అవ్వడానికి అవ్వలేదంటే కష్టం. పాసిబిలిటీ ఎక్కువ ఉందని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను బుచ్చి నువ్వు చారి నాట్ సారీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బుచ్చి మామూలుడు కాదు అన్నది ట్రెండ్ అయింది, నీకు గుర్తుందా? ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు సెకండ్ సినిమాకి, ఫస్ట్ సినిమాకి విజయ్ సేతుపతి తీసుకొచ్చాడు, రామ్ చరణ్ తీసుకొచ్చాడు. అవునవును. క్రాస్ ఓవర్ ఎథ్లేట్ అనే ఒక టెర్మినాలజీని ఒక పల్లెటూరులో ఉన్నోడికి కూడా అలవాటు అయ్యేటట్టు ట్రైలర్ కట్ చేశాడు. అంటే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు, అంత మాత్రాన వాలీబాల్ ఆడాడా అంటే వాలీబాల్, బాస్కెట్బాల్ కూడా ఆడతాడు. కానీ హీఈస్ ప్రొఫిషియంట్ ఇన్ క్రికెట్. ఇప్పుడు నువ్వు పెద్దని ఏం చేస్తావంటే వాడు మల్టీ టాస్కింగ్ చేసి చాలా పవర్ఫుల్ అని చెప్పి చూపిస్తావు. నువ్వు అంత పవర్ఫుల్ పర్సన్ తీసుకున్నప్పుడు ఒక మాస్ బ్యాక్టర్, మాస్ సాంగ్, క్రికెట్ తో ఒక ఎపిసోడ్, తర్వాత ఏదో కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత పహిల్వాన్, ఢిల్లీ, ఇలా ఏంటంటే నువ్వు 2 hours 53 రన్ టైం ఉన్న మూవీని 2 hours మాసిగా ఎంగేజ్ చేస్తావు. సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది, రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నాడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నాయి. నువ్వు ఎక్కడ కమర్షియలీ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయట్లేదు. సత్య ఉన్నాడు, ఏదో చిన్న జోకులు కూడా ఉండొచ్చు 2 3. ఫన్, ఎంటర్టైన్మెంట్, మాస్, సాంగ్స్ నువ్వు ప్యాకేజింగ్ చేసావు, మాకు చూపించేసావు. ఎందుకంటే మొన్న వచ్చిన స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్, అది కూడా బాగుంది. బాగుంది. చాలా క్యాచీగా ఉంది, క్యూట్ గా. సో నువ్వు 2 hours 53 minutes లో నాకు 2 hours 20 minutes నాకు కావాల్సింది నాకు ఇచ్చేసావు. నువ్వు సినిమా తీస్తున్నప్పుడు నీకు కావాల్సింది కూడా నువ్వు ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ ఆ డ్రామా నువ్వు అనుకున్నది నిజంగా కమర్షియల్ హీరో మీద వర్కౌట్ అయితే దట్ క్రియేట్స్ మ్యాజిక్.
ఆ మ్యాజిక్ క్రియేట్ చేసే నెంబర్స్ నువ్వు ఊహించుకోలేవు. నువ్వు ఈ సినిమా పబ్లిసిటీ చేస్తున్నారు, అంత డెప్త్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ సినిమా రిలీజ్ అయ్యాక నిజంగా రామ్ చరణ్ చాలా బాగా చేశాడు రా అంటే, అప్పుడు రంగస్థలం నాకు తెలిసి 3 hours చేంజ్ ఎంత ఉంటది సినిమా. అవును. మరి 3 hours ఒక సినిమాని కూర్చోబెట్టినప్పుడు ఆడియన్స్ ఎందుకు కూర్చున్నారు అని అంటే, రంగస్థలం హ్యాస్ డ్రామా, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ కమర్షియల్ హైస్. నువ్వు ఇస్తున్నావు ఇంటర్వెల్ సీన్ లో క్యాజువల్ గా వచ్చేసి, నాకు సుకుమార్ ఇంటర్వెల్స్ నచ్చుతాయి. బేసిక్లీ ఇంటర్వెల్ సీన్ లో వాళ్ళిద్దరూ వచ్చి నించుని అద్దం నుంచి చూసి ఓ డైలాగ్ చెప్పి పేరు చెప్పి ఆగిపోవడం అన్నది హైలైట్. ఎన్ని కమర్షియల్ ఇంటర్వెల్స్, ఎన్ని సుమోలు లెగ్సి, ఎన్ని కత్తులు పట్టుకుని ఎంతమందిని చంప లేదు. వన్ వర్డ్ ఈస్ డిపిక్టింగ్ ద హోల్ కన్వర్సేషన్. నీకు అక్కడ ఇచ్చేస్తుంది అది. అవును. నా కాన్ఫ్లిక్ట్ అది. వన్ సినిమా ఇంటర్వెల్ లో మహేష్ బాబు వచ్చి వాష్రూమ్ లో వాడిని కాల్ చేసి బయటకు వచ్చి సౌండ్ రాకూడదే అంటాడు. ఏంటి మహేష్ బాబు నువ్వు పెట్టుకుని కామెడీ చేస్తున్నావు ఇంటర్వెల్ లో, అండ్ మహేష్ ఉమ్. బాబు హిమ్సెల్ఫ్ సే సౌండ్ రాకూడదే. అర్థం కాదు. ఒకటి రెండు సార్లు చూస్తే తప్ప ఎందుకు అన్నాడు అని. నువ్వు ఆ క్యారెక్టర్ తాలూకా కన్ఫ్యూజన్ ని అండ్ నువ్వు రాసుకున్న ఎమోషన్ ని సెకండ్ హాఫ్ కి పిక్ చేయాల్సిన పాయింట్ ని ఒక వర్డ్ లో నువ్వు కన్వే చేస్తావు. అది ఆడియన్స్ గానీ రిలేట్ చేసుకుని గ్రాస్ప్ చేస్తే చేస్తారు. ఒకసారి కాకపోతే రెండోసారి చేస్తారు, మూడోసారి చేస్తారు. ఉమ్. ఇలాంటి ఓపెన్ డ్రామాస్ చాలా ఈజీగా ఉంటది. రిలేట్ అయ్యాడు అని అంటే, రే సెకండ్ హాఫ్ రామ్ చరణ్ కుమ్మేశాడు రా, ఎమోషనల్ సీన్ లెక్క కట్ అయితే రామ్ చరణ్ కి కట్ అయ్యేదని అనుకోదు, వాళ్ళకి కట్ అయింది అనుకుంటారు. ఎందుకంటే మనం థియేటర్కి వెళ్ళి కూర్చున్న వెంటనే హ్యూమన్ టెండెన్సీ హీరోతో రిలేట్ చేసుకుంటా ఉంటాం. మనకు ఉమ్. కొన్ని కొన్నిసార్లు సినిమాలు ఎందుకు నచ్చవు అంటే, కా- హీరో ఏదైతే మనకు నచ్చదు. అది కాన్స్టెంట్ గా వాడితో కనెక్ట్ అవ్వాలని చూస్తాం. చూస్తాం ఆడు ఉమ్. డిమోటివేట్ అయితే డిమోటివేట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవ్వలేదు అనుకో మనకు నచ్చదు. అందుకే సాడ్ నచ్చదు. ఎండింగ్స్ పెద్దగా తెలుగులో వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అవ్వ. ఉమ్. గుచ్చి ఆ డ్రామాని కరెక్ట్ గా పిక్ చేశాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ కరెక్ట్ గా లేకపోతే ఇన్ని ల్యాండ్ అవ్వవు. కరెక్ట్ సాంగ్ ల్యాండ్ అవ్వదు, మాస్ మూమెంట్స్ ల్యాండ్ అవ్వవు, ట్రైలర్ ల్యాండ్ అవ్వదు, అన్ని సీక్వెన్స్ లో ల్యాండ్ అవుతూ వచ్చాయనంటే పల్స్ ఉంది, పట్టుకున్నాడు. పట్టుకున్నాడు, క్యాచ్ చేసాడు. లేదు, వాడు చాలా బాగా క్యాచ్ చేస్తాడు. ఎంతైనా మా పిఠాపురంలో అంటే కొద్దిగా పల్స్ బాగా క్యాచ్ చేస్తారు మరి. ఒక మెహర్లో రేంజ్ లాజిక్ చెప్తాను నీకు. చెప్పు చెప్పు, అలాంటి వాటి నాకు చాలా ఇష్టం. రంగస్థలంలో చిట్టిబాబు, రామలక్ష్మి ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకే మంత్ లో ఇప్పుడే కలిసి వస్తున్నారు. జూన్ 4th పెద్ది, June 19th మా ఇంటి బంగారం సమంత. కలిసి ఒకే చోటకి వస్తున్నారు కానీ విడివిడిగా వస్తారు. విడివిడిగా వస్తున్నారు. అది నువ్వు ఇంకో విషయం గమనించావంటే, ఈ మంత్ అసలు కొన్ని మూవీస్ ఉన్నాయి. ఈ ఇయర్ కే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అన్నమాట ఈ మంత్ లో ఉన్నాయి. నువ్వు పెద్ది తీసుకో, డిస్క్లోజర్ డే తీసుకో, టాయ్ స్టోరీ 5 తీసుకో. ఇవన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇవన్నీ ఈ ఇయర్ కి. అవి ఈ ఇయర్ లో సూపర్ గర్ల్ సూపర్ గర్ల్ ఒకటి. ఇవన్నీ ఒకే మన నెలలో రిలీజ్ అయిపోయి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. మరి ఏమవుద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా ఆడలేదంటే మామూలుగా అసలు చాలా ఘోరమైన లాస్ వస్తుంది. ఎందుకంటే నీకు ఆంధ్ర తెలంగాణలోనే 200 crores పైన రావాలి నీకు షేర్. ఎక్కడి నుంచి వస్తుంది అంత బాబోయ్. ఈ సినిమా హిట్ అయితే నార్త్ నుండి రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి. అవునవును, ఇప్పుడు టార్గెట్ నీకు అదే ఓన్లీ కదా ఇది. ఆంధ్ర తెలంగాణలో నీకు నువ్వు అనుకున్న నెంబర్స్ రావడం చాలా కష్టం. పోస్టర్స్ మీద వస్తాయి, ప్రొడ్యూసర్స్ రావు. రూటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇది బీహార్ వాడికి నచ్చుద్ది, ఆంధ్ర వాడికి నచ్చుద్ది, ఛాన్స్ ఎక్కువ ఉంది నచ్చేలా ఎందుకంటే తీస్తుంది. ఒక పల్లెటూరు కథ ఇది. ఆ, అదే. అతను నిజంగా ఉన్నాడంట. మొత్తం స్టోరీ నిజంగా కాకపోవచ్చు కానీ శ్రీకాకుళం సైడ్ ఆయన నిజమైన ఒక ఆయన ఉన్నారంట. ఆయన ఇలాగే ఫేమస్ అంట, 4-5 ఆటలు ఆడి తర్వాత తర్వాత మీద స్టోరీ నాకు ఆయన గురించి తెలియదు. బుచ్చిబాబు చెప్పడం ఏంటంటే, పెద్దిరాజు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు అంట బుచ్చిబాబుకి. వాడి క్యారెక్టర్ మీద నేను తీసుకున్నాను. తను డైలీ వేజ్ వర్కర్ మా ఊర్లో. ప్రతిరోజు పనికి వెళ్తే 200 300 వస్తాయంటే మీ అందరం ఆడికి బెల్లం పది పది ఫ్యాక్టరీ. రూపాయలు ఇచ్చేసి 10 10 రూపాయలు ఇచ్చేసి వాడికి వేజ్ డబ్బులు ఇచ్చి వాడితో బెట్ మ్యాచ్ తీసుకెళ్లి గెలిచి వచ్చేవాళ్ళం. వా. వాడు ఉమ్. క్రికెట్, రన్నింగ్ ఏదంటే 2 3 స్పోర్ట్స్ ఆడేవాడు, కబడ్డీ. సో నాకు పెద్ద క్యారెక్టరైజేషన్ రాయడానికి నా ఫ్రెండ్ ఇన్స్పిరేషన్. వాడిని బలవంతంగా మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఆడి గెలిపించి అంటే గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. సో నేను ఆ క్యారెక్టర్ ని రామ్ చరణ్ కి రిలేట్ కొద్దిగా చేశాను. ఇన్ఫ్లుయెన్స్ అయింది. నాకు ఎందుకో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఏమైనా తేడాగా ఉంటదేమో అనిపిస్తుంది. నాకు అర్థం కాని ఏంటంటే దేవరాలో ఉన్నట్టే ఉంది ఆమె. నాకు ఏం డిఫరెన్స్ కనబట్టలేదు. నువ్వు నేను ఇందాక ఒక ఎనాలజీ చెప్పాను. ఉప్మా ఉప్మా. ఉంది, ఆ, జీడిపప్పు ఉంది, ఆ, పోపు ఉంది, కరివేపాకు ఉంది. కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాను నేను. తింటా నేను ఉప్మా. తప్పయ్యా, చాలా తప్పు. కరివేపాకు ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో అలా అనకూడదు. బట్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పర్ఫార్మెన్స్.
అది ఉండదులే అది ఆ అది అది ఇప్పుడు తెలుసు. నాకు అది కరివేపాకు ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, కరివేపాకు తినాల్సిన అవసరం లేదు. సో నేను ఆడియన్స్ కి ఏం చెప్తున్నానంటే, నువ్వు అది తినాలి అని అనుకుంటే ఓకే, ఇగ్నోర్ చేయాలి అని అనుకున్నా ఓకే, దట్ డజంట్ ఇంపాక్ట్ టెక్స్చర్ ఆఫ్ ద హోల్ మూవీ. నువ్వు ఈ పాటకు వస్తావు వెళ్ళిపోతావు, పాట ముందు లీడ్కి వస్తావు వెళ్ళిపోతావు. నాకు సినిమా కమర్ష్ అయిపోయి రివ్యూలో జాహ్నవి కపూర్ కి క్యారెక్టర్ లేదు అని అంటే, నేను ఆ రివ్యూ ఇచ్చినోడిని అమాయకుడో బుర్తకు ఎందుకు ఎందుకుంటదిరా? ఉండదు. అందుకే నువ్వు చాలా ఉంటే కమర్షియల్ ఉంటే సినిమాలు. అది మిరాకిల్. ఉంటే అది అవును. మిరాకిల్. అవును, ఎందుకంటే చాలా కమర్షియల్ మూవీస్ లో అంతే, హీరోయిన్ క్యారెక్టర్ అలాగే పలుచు పలుచుగా రాస్తారు చాలా వివరంగా. అది ఎప్పటి నుంచో ఉంది, మరి ఎందుకు అలా అది ఎవరు మార్చట్లేదు కూడా అది దాన్ని. మార్చి కొన్ని సినిమాలు వస్తాయి. ఇప్పుడు నాకు సలార్ సినిమాలో శృతి హాసన్ కి క్యారెక్టర్ లేదు అని అంటే, ఆ ఆర్గ్యుమెంట్ నేను కంటిన్యూ చేయను. కథ అంతా శృతి హాసన్ చుట్టూ తిరుగుతుంది, అదే కాన్ఫ్లిక్ట్. కదా, ఆ ప్రెజెంట్ అంతా మరి శృతి ఆ హాసన్ చుట్టే ఉంటది. ప్రెసెంట్ అంతా ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే ప్రభాస్ బయటికి ఏముండదు. రాడు. అవును. ఆ సో నువ్వు వచ్చి శృతి హాసన్ కి డైలాగులు లేవు, ప్రభాస్ కి ఇద్దరి మధ్య సీన్స్ లేవు అని అంటే, అది నేను వాడు అండర్స్టాండింగ్ లెవెల్స్ వదిలేస్తా. ఫస్ట్ హాఫ్ అంతా శృతి హాసన్ వల్లే, మరి సెకండ్ హాఫ్ ఇంకా పాస్ట్ లో వెళ్తుంది కానీ వద్దయ్యా, సెకండ్ హాఫ్ కలర్ కూడా గురించి వద్దయ్యా. అది ఇప్పుడు సెకండ్ ఆగదు. హాఫ్ కూడా శృతి హాసన్కే కథ చెప్తాడు. అదేలే. అదేలే. సో అంతే, కొన్నిట్లకి ఏంటంటే అడగకూడదు. కానీ నేను ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ టూ అనాలి, కానీ టూ అనను. నేను ఒకే ఒక యాక్టర్ కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ కన్సిస్టెంట్ గా వాళ్ళ ఇండస్ట్రీకి అతని వల్ల పైసలు వస్తున్నాయి అంటే కేవలం మోహన్ లాల్. నేను ఇంకెవరిని ఆ లిస్ట్ లో అసలు పెట్టదలుచుకోలేదు, నాట్ ఈవెన్ ప్రభాస్. ఎందుకంటే మోహన్ లాల్ అసలు ఎన్ని సినిమాలు తీసాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, 40-50 ఇయర్స్ లెజెండ్. అతని యాక్టింగ్ చితక్కుడు అసలు. ఎందుకంటే నేను బచ్చగాడిని, నాకు మలయాళం సినిమాలు తెలిసాక కొన్ని మోహన్ లాల్ మూవీస్ చూశాను. పాతవి చాలా ఉంటాయి, చాలా మంచి మంచి మూవీస్ ఉంటాయి, కానీ దృశ్యం సినిమా చూసాను అనుకో, ఆ ఒరిజినల్ లో అతని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఎవరు ఇవ్వరు. వెంకటేష్ ఎవడు, అజయ్ దేవగన్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయను, కమల్ హాసన్ కూడా ఇవ్వడు. ఖచ్చితంగా ఆన్ పాయింట్ ఉంటాయి అలాంటి మనిషి. అంటే ఆయన సూపర్ స్టార్, అంత అసలు డౌట్ లేదు, మొత్తం మాలీవుడ్ కి సూపర్ స్టార్, మొత్తం ఇండియా వైడ్ ఆయనకి నేషనల్ అవార్డు కూడా ఉంది. అలాంటి మనిషి అసలు ఏమన్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. దృశ్యం 3 మొన్న వచ్చింది, 200 crores దాటేసింది లాస్ట్ ఇయర్. మొన్న నేను పోస్ట్ కూడా వేసాను ఈ విషయం మీద. నేను లాస్ట్ ఇయర్ 5 సినిమాల్లో ఉన్నాడు ఆయన. ఈ ఇయర్ మొన్న పేట్రియాట్ వచ్చింది, సరిగ్గా ఆడలే అసలు. పేట్రియాట్ మోహన్ లాల్ మమ్ముట్టిని పెట్టుకుని ఆ సినిమా ఎంత ఘోరమైన కలెక్షన్స్ చేసే తెలుసా. 30 crores టచ్ చేయలేదు ఆ సినిమా, నమ్ముతావా? ఇద్దరు సూపర్ స్టార్స్ పెట్టుకుని 30 crores టచ్ చేయలేదు ఆ సినిమా. వీకెండ్ తర్వాత పూర్తిగా ఫ్లాట్ పంచర్ అయిపోయింది పూర్తిగా సినిమా. మళ్ళీ అదే హీరో ఇంకో సినిమా బాగుంటే 200 crores టూ రెవెన్యూ హండ్రెడ్ ఇచ్చారు. క్రోర్స్ కరెక్ట్ గా 4 రోజులు గ్యాప్ అంతే రెండు సినిమాలకి. మలయాళం ఇండస్ట్రీ ఆడియన్స్ ని ఎప్పుడో ప్రిపేర్ చేసేసింది. సో వాళ్ళ డైనమిక్స్ ని మీట్ అవుతూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం అది ఇంకా స్టార్ట్ చేయలేదు కూడా. ఆడియన్స్ కి ఏం కావాలి, వాడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే, నువ్వు వాడికి అలవాటు చేస్తూ మంచి సినిమాలు ఇస్తూ ఉంటే వాడు మారుతూ వస్తాడు. భయపడిపోతున్నారు, రిస్క్ తీసుకోలేట్లే. నువ్వు కాన్సెప్ట్ ఫిలిం పెడితే, కాన్సెప్ట్ హై చేయాలి అని చెప్పేసి, కాన్సెప్ట్ ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి బడ్జెట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. నాకు రాజాసాబ్ మూవీ ఆన్ పేపర్ ఇస్ వెరీ గుడ్ మూవీ, ఎగ్జిక్యూషన్ ఇస్ అ బ్లండర్. మామూలు బ్లండర్ కాదు. నువ్వు ప్రభాస్ ని తీసుకొచ్చి క్యాజువల్ గా అదే కామెడియన్స్ తో నువ్వు చిన్న డ్రామా కింద తీస్తే దృశ్యం బడ్జెట్ లో అది నిజంగా బడ్జెట్ 200 crores కలెక్ట్ చేసేది. బడ్జెట్ దృశ్యం 3 బడ్జెట్ ఏంటి, ఆ షూటింగ్ టైం పీరియడ్ ఏంటి, ఏంటి అసలు అది 2026లో మలయాళం ఇండస్ట్రీ ఒక మేజర్ ఇండస్ట్రీ ఇప్పుడు. అసలు అక్కడి నుంచి వచ్చే సినిమాలు ఎంత పాపులర్ అవుతున్నాయి. మొత్తం సంవత్సరంలో మహా అయితే కొన్ని కొన్నిసార్లు సింగిల్ డిజిట్ లోనే ఉండొచ్చు, బట్ స్టిల్ సింగిల్ డిజిట్ అయినా సరే ప్రతిదీ 100 కోట్లు 150 కోట్లు దాటుతుందంటే గ్రేటే కదా. మొన్న వాళ్ళు మైకేల్ డిస్కషన్ అప్పుడు మాట్లాడుకున్నాం చూడు, అధ్యాయం 1 అన్న ఉమ్, మూవీ. సంభవం ఆద్యం అదే వన్. దానికి సెకండ్ లొకేషన్ లేదు సినిమాలో, ఇంకో షాట్ లేదు, సేమ్ అడవి. పర్సన్స్ 10 మంది కూడా ఉండరు, ఉండరు. అక్కడే తిప్పుతూ అదే డ్రోన్ షాట్ మళ్ళీ రిపీట్ చేసి అదే కథ చెప్తున్నాడు. అంతే. అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్స్ అది. అసలు నా ఫేవరెట్స్ లో అది. వెంటనే నేను సినిమా చూసిన వెంటనే ట్విస్టులు కొట్టిన వెంటనే టక 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 ఎంటర్ అయిపోయింది అది. అది సినిమా సినిమా అవుతున్న కొద్దీ నా టాప్ 10 లిస్ట్ లో అది అలా 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 పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పెద్ది, చెప్పు నీకేమనిపిస్తుంది. చెప్పిన ఒక పాయింట్ తో స్టార్ట్ అయితే ఆ పాయింట్ మీద ఎప్పుడు డిస్కషన్ వెళ్దాం. వెళ్ళ అది మన వాళ్ళకి కూడా తెలుసు, అందరూ అంతే. కాదు, లేదు అలా పెద్ది. అంటే పాయింట్ మీద వెళ్తే ఇప్పుడు బాగోదులే, అంటే మధ్య మధ్యలో డివియేట్ అవుతూ మళ్ళీ పాయింట్ దగ్గరికి రావాలి. రావాలి, అవును.
అలా ఉంటే బోర్ కొడద్దు. పెద్ది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు పెద్దిలో ఏదైతే కోర్ పాయింట్ ఉందో అది కావాలని ట్రైలర్ లో పెట్టలే. ఇట్స్ వెరీ క్లియర్లీ విజిబుల్. ఫస్ట్ హాఫ్ లో మేజర్ షార్ట్స్ అన్ని ఎక్కువ ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి. తర్వాత ఢిల్లీ షాట్లు కొని పెట్టాడు, తర్వాత డైరెక్ట్ ఒలింపిక్స్ పెట్టాడు. అవన్నీ ఎందుకు పెట్టాడు? ఆ ఒలింపిక్ షాట్ ఎందుకు పెట్టాడు? మళ్ళీ అది పెట్టలేదు అనుకో, సడన్ గా నువ్వు థియేటర్ చూసి తీసుకోలేరు. ఏంట్రా తీసుకోలేదు. బాబు ఇది అనుకుంటారు. అందుకు ముందర రెడీ చేస్తాడు ఆ విషయం. పారా ఒలింపిక్స్ ఉంది. పారా ఒలింపిక్స్ అని తెలియదు, అథ్లెటిక్ కాబట్టి అది సంథింగ్ ఒక అథ్లెటిక్ కాంపిటీషన్ ఉంది. 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 అది అది రెడీ చేసి పెట్టేశాడు. ఈ బహుమని రాని ఆ ఊరికి వెళ్ళడం, అతను అథ్లెటిక్స్ రావడం, అథ్లెటిక్ అవడం, ఆ రెండింటికి కనెక్షన్ ఉందని నా ఫీలింగ్. హ్మ్. అంటే నేను అనుకోవడం సినిమా వామన్ ఇరానీ అనేవాడు ఒక స్పోర్ట్స్ మీట్ తో స్టార్ట్ అవుతుంది. అంటే బహుమని రాని ఆ స్టోరీ యూనిఫామ్ ప్రెసెంట్ వేసుకుని టు వస్తాడు. పాస్ట్ వెళ్తుంది. బహుమని రాని యూనిఫామ్ వేసుకుని వస్తాడు నువ్వు చూస్తే. ఆ స్పోర్ట్స్ వాళ్ళు యూనిఫామ్ అది సెలక్షన్ కమిటీ ఇవి అవి ఉంటాయి కదా. ఆ, అదే అదే. సో కానీ ఇంకోటి కూడా ఉంది. అది నువ్వు చెప్పినట్టు పాస్ట్ ప్రెసెంట్ అవ్వచ్చు. పెద్ద ఇది పాస్ట్, ఇదేమో ప్రెసెంట్ లో ఉన్నట్టు, ఎవరో ఎవరికో స్టోరీ చెప్తున్నట్టు కూడా ఉండొచ్చు. పుచ్చిబాబు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు కూడా ఉన్నాడు. నీ ఒపీనియన్ ఏంటి పెద్ద మీద? అంటే నువ్వేమవుద్దు అనుకుంటున్నావు పెద్ద? జస్ట్ నీకు ర్యాండమ్ గా ఏమనిపిస్తుంది చెప్పు. ఇది హిట్ అవుతుంది, మంచి మంచి కలెక్షన్స్ వస్తాయని అనిపిస్తుంది. ఆ డ్రామాని బుచ్చిబాబు కన్సీవ్ చేసిన హిట్. ఐ అగైన్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ కుక్కన్. ఉమ్, అండ్ ఇట్ వాస్ నాట్ సెట్ బై మీ, ఇట్ వాస్ సెట్ బై బుచ్చిబాబు హిమ్సెల్ఫ్. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత వైష్ణవ్ కి సినిమా అక్కడ ఆపేస్తే ఇది జోక్ అని చెప్పి నవ్వేస్తారు. అక్కడ శివుడు ని బ్యాక్ డ్రాప్ లో పెట్టేసి ఉమ్, డైలాగ్ చెప్పించాను. సో ఎవడు దేవుడి మీద జోక్ వేయలేడు అని అవును. ఒక సెన్సిబిలిటీ తీసుకొచ్చి ఆపాడు. ఇప్పుడు అది వేరేగా ఇంకో డైలాగ్ రాయలేడా అంటే బుచ్చి కెన్ రైట్. ఉమ్, ఈవెన్ బుచ్చి అసిస్టెంట్ కెన్ రైట్, ఐ కెన్ రైట్, యూ కెన్ రైట్. బట్ అక్కడ ఆలోచించింది ఏంటి? ఇప్పుడు దేవుడు అనేవాడిని పెట్టి మాట చెప్పామని అంటే ఎవడో అంత త్వరగా మాట విసరడు. ఉమ్, అక్కడ హీ ప్లేడ్ కామన్ సెన్స్. ఇక్కడ కూడా అదే లెవెల్ ఆఫ్ రైటింగ్, అదే లెవెల్ ఆఫ్ కామన్ సెన్స్ తో నువ్వు ఆ సిచ్యువేషన్ ని డీల్ చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా రిలేట్ అవుతాడు. అయిపోతాడు. ఉప్పునకే అయితే ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఆ ఉంటదని నా ఫీలింగ్ దీని కోరు. ఒక ఫస్ట్ సినిమాతో నువ్వు విజయ్ సేతుపతి లాంటి సూపర్ స్టార్ ఉమ్, 10 సినిమాలు చేస్తాడు ఆయన. నువ్వు విలన్ కింద తీసుకొచ్చి డెబ్యూటెంట్లు పెట్టి తీస్తాను అని అంటే కథ ఎందుకు ఒప్పుకున్నాడు? కంటెంట్ రాయను అనే బాగోదు. క్యారెక్టర్ దగ్గర ఆ పవర్ ఉంది. అవును. శెట్టి వచ్చి రాయడం కూతురు ఆశగాడితో పడుకుంది అని అంటే ఎలా అనుకున్నావు నాన్న ప్రేమించాను అనేసరికి అంత పవర్ఫుల్ ఈగోయిస్టిక్ మేల్ పర్సనాలిటీ ఒక్కసారి స్కెప్టికల్ అయిపోతాడు. అంటే నా క్యారెక్టర్ ని ఎవడో చంపలేదు, నేనే చంపేసుకున్నా అది పబ్లిక్ లో. నేనే నాకున్న ఇచ్చేస్తా. ఏదైతే పలుకుబడి ఉంది, నా థాట్సే నా పరువు తీసేసాయి. ఫైట్ జరగలేదు కదా. జరగలేదు. కన్వర్జేషన్ లో హీరోయిన్ చెప్పిన మాట, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య జరిగిన కన్వర్జేషన్ లో హీ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ మేడ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్. ఆ సెన్సిబిలిటీ అని నీ రైటింగ్ లో మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా మ్యాజిక్ జరుగుద్ది. బ్లాక్ బస్టర్. జెర్సీ అనే సినిమాలో నాని అనే వ్యక్తి చచ్చిపోతాడు అన్నది మనం థియేటర్కి వెళ్ళేటప్పుడు తెలియదు. నాని సక్సెస్ తో మనం బయటకు రావడం వల్ల జెర్సీ ఈజ్ ఎ పాజిటివ్ ఎండింగ్ ఫిల్మ్ లా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ అది ట్రామా ఫర్ దేర్ ఫ్యామిలీ. అవును. కానీ అందరూ డైజెస్ట్ చేసుకుంటారు సినిమా చేశారు ఆ విషయాన్ని ఈజీగా. ఆ! ఎందుకంటే కొడుకు సక్సెస్‌ఫుల్ అయ్యి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అక్కడ ఒక ఆర్క్ పెట్టేసి అర్జున్ ఏం కోల్పోయాడు అన్నది అక్కడ తిరిగి తీసుకునేటప్పటికి అంతా సెటిల్డ్ అయిపోయింది. అంటే వాళ్ళు అండర్ వెంట్ అయిన పెయిన్ అంతా చూపించలేదు. అర్జున్ సక్సెస్ కి దొరికిన క్రెడిట్ చూపించేటప్పుడు నువ్వు సాటిస్ఫై అయిపోయావు. బట్ అర్జున్ చనిపోయిన దగ్గర నుండి కొడుకు పెద్దోడయ్యి ఈ ప్లేస్ కి వచ్చేంత వరకు హ్యూమన్ లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ టూ పర్సన్స్ మదర్ అండ్ సన్ చాలా పెయిన్, అంటే ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ ఆ మనిషి లేడు అన్న దాన్ని డైజెస్ట్ చేసుకోవడం ఇస్ టూ హై. అవును. ఇప్పుడు అదంతా చూపిస్తే ఎవరికి జెర్సీ నచ్చదు. మరి అదే డైరెక్టర్ సెన్సిబిలిటీ. అంతే మరి. ఇప్పుడు నేను హార్డ్ కోర్ ఎండింగ్ ఇవ్వాలి అని అంటే భీమిలి కబడ్డీ సెట్లో మరి అదే హీరో చచ్చిపోతే సినిమా అయిపోయింది, అది. ఫ్లాప్ అయిపోయింది. కానీ చాలా కానీ చాలా బాగుంటుంది. మంది భీమిలి కబడ్డీ సెట్ చాలా బాగుంది అంటారు. అండ్ ఐ లైక్ కామెడీ ఇన్ ఇట్, ఆ పరోటా సీన్. చాలా బాగుంటుంది. మరి ఆ సినిమాలో హీరో చచ్చిపోతే తీసుకోలేని ఈ సినిమాలో తీసుకున్నావు. అదే. అండ్ నాని అప్పటికి స్టార్ కాదు, నీకు రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటది. అవును. కానీ ఆ సినిమా ఎందుకు ఆడలేదు అని అంటే చెప్పాను కదా, హీరోతో రిలేట్ చేసుకుంటాం అంటాం. హీరోయిక్ మూమెంట్స్ ఆడియన్స్ పడాలి. అవును, పాడాలి, కష్టం రాదు. నేను సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్ అవడానికి లేదా హైతో రావడానికి. నేనే డిప్రెషన్ నుండి బయటకు వస్తే నేను సినిమాకి ఎందుకు వెళ్ళను? ఎందుకంటే ఐ మన వాళ్ళు థింక్ సినిమాలో చూడరు కాబట్టి ఇవన్నీ వస్తాయి ప్లేలోకి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని. వస్తాయి, ట్రైన్లోకి వస్తాయి. పెద్దీలో ఆ అవన్నీ డ్రామా వర్కౌట్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. ర్యాండీ కూడా విపరీతంగా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నేను ఈ మధ్యనే ఆయన్ని అంటే
ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, తెగ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఏముంది అదే చూద్దాం. వైబ్. బేసిక్లీ ఆ వైబ్ పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అది కరెక్ట్. అది మరి విషయాలు, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. అందరూ మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, చిల్ అవ్వండి సమ్మర్ హాలిడేస్. కానీ నేను ఏం చెప్తానంటే, నేను ఎప్పటి నుంచి చెప్తాను, ఇప్పటికీ చెప్తాను, హైడ్రేట్ అవ్వండి. అది టైం బాగా వాటర్ తాగండి. ఎందుకంటే చాలా ఘోరం ఇండియా, మొత్తం వరల్డ్ ఇండియాలోనే ఉంది టెంపరేచర్ ఎక్కువ. అండ్ త్వరలో పెరుగుతుంది కూడా ఇంకా, లావాలాగా మండుతుంది. దగ 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 దగ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ. హ్యాపీ జూన్ అందరికి. మళ్ళీ కలుద్దాం కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటిదాకా బాయ్ బాయ్.